హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈరోజు నేను 2 ఎయిర్ డ్రాప్స్ అప్డేట్ చెప్తాను. ఈ అప్డేట్స్ ఆల్రెడీ చేసిన ఎగ్జిస్టింగ్ యూజర్స్, న్యూ యూజర్స్ ట్రై చేయొచ్చు, కానీ 375 గో అని చెప్పేసి ఆల్రెడీ ఒక సీజన్ అయితే కంప్లీట్ అయింది కదా. సెకండ్ సీజన్ కూడా మీరు న్యూ యూజర్స్ అయితే ట్రై చేయొచ్చు. ఇదైతే చెప్పలేము ఎంత ఇస్తారు అనేది ఇప్పుడు ట్రై చేస్తే. ఓల్డ్ యూజర్స్కి అయితే బెనిఫిట్. సో ఈ యాప్లో వచ్చి ఆల్రెడీ మనం ఫస్ట్ నుంచి నేను మన టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇచ్చాను దీనికి. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది దీనిది. మీరు యాప్ స్టోర్కి వెళ్ళేసి ఫస్ట్ అప్డేట్ చేయండి యాప్. నేను లింక్ ఇస్తాను టెలిగ్రామ్లో, దాని మీద క్లిక్ చేసేసి యాప్ అప్డేట్ చేయండి. చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం స్క్రీను ఏదైతే అపీరియన్స్ ఉందో అది మొత్తం చేంజ్ చేశారనమాట. ఇప్పుడు మీకు డైరెక్ట్గా మీకు టోకెన్స్ లాంచ్ ఎయిర్ డ్రాప్, చెక్ ఎలిజిబిలిటీ అని చెప్పి ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ 3, 4 ఈ విధంగా ఉంది. ఈ టోకెన్ లాంచ్ ఎయిర్ డ్రాప్ అనేది ఇంకా లాంచ్ కాబోతుంది. ఇప్పుడు 3 స్టెప్లు అయిపోయినాయి. ఇది Q4 అంటే నవంబరు, డిసెంబర్లోనే ఈ టోకెన్ అయితే లాంచ్ అవుతుంది. ఈ నవంబర్లో అన్న అవ్వచ్చు, డిసెంబర్లో అన్న అవ్వచ్చు. Q4 అయితే కంపల్సరీ అనమాట. సో ఈ విధంగా ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. సో మీకు ఈ విధంగానే చూపిస్తుంది. 3 టిక్ అయిపోయినాయి, 4వది టోకెన్ లాంచ్ ఇలాగ చూపిస్తుంది అనమాట. సో మీరు కొంచెం కిందకు వస్తే ఇక్కడ మీరు ఈమెయిల్ అనేది సబ్మిషన్ చేయమని నేను అంతకుముందు అప్డేట్ ఇచ్చాను. కంపల్సరీగా ఈమెయిల్ సబ్మిట్ చేసి ఉండాలి. సో ఒకవేళ చేయకపోతే మీకు ఈ విధంగా ఆ ఈమెయిల్ సబ్మిషన్ అడుగుతుంది, చేసేయండి. సో యూ అని చెప్పి ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ ఏమి ఉండదు అనమాట. ఇక్కడ మీకు కంప్లీట్ ఎడ్యుకేషన్, స్టార్ట్ స్టడీయింగ్ అని దీని మీద క్లిక్ చేసిన ఇక్కడ ఏం కనపడదు, కమింగ్ సూన్ అని ఉంటుంది. సో న్యూ టాస్క్ అవైలబుల్ అని ఇలా చూపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఈ టోటల్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. యువర్ రివార్డ్ అని ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్ స్టోరేజ్, క్లయింట్ టాస్క్, కంప్లీట్ ఏ లక్కీ స్కాన్ అండ్ విత్డ్రా యువర్ రివార్డ్స్ ఇయర్ అని చెప్పి ఇక్కడైతే టాస్క్లు వస్తాయి అన్నమాట. సో కొంచెం కిందకి రండి. కిందకు వస్తే మీకు ఇక్కడ గెట్ రివార్డ్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇప్పుడు ప్రజెంట్ పీక్ మీద నడుస్తుంది. ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది కంప్లీట్ చేస్తేనే మీకు ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అవుతారనమాట. అటు పక్కన విఎన్ టోకెన్ మైనింగ్ అయితే జరుగుతూ ఉంటుంది, ఇది కంప్లీట్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఫాలో ఉంది కదా, ఫాలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసేసి చెక్, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా మీకు పాయింట్స్ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ జాయిన్ డిస్కార్డు, తర్వాత చెక్ అనమాట. ఇక్కడ ఈ విధంగా మొత్తం స్టెప్స్ ఉన్నాయి వరుసగా. ఇక్కడ జాయిన్ అవ్వడం, చెక్ మీద క్లిక్ చేయడం, సబ్స్క్రైబ్ అవ్వడం, చెక్ మీద క్లిక్ చేయడం, ఫాలో ఇన్స్టాగ్రామ్, చెక్ చేయడం, స్టడీ ద వీడియో, చెక్ చేయడం, ఇక్కడ యాక్టివేట్ స్కాన్ రివార్డ్స్, ఇలాగ వరుసగా జాయిన్. ఇప్పుడు నేను జాయిన్ ఇప్పుడు 2 చూపించాను కదా, మిగతాయన్ని నేను కంప్లీట్ చేసి చూపిస్తే ఎందుకు ల్యాగ్ అవుతుంది వీడియో. సో అందుకని ఈ 2 కంప్లీట్ చేసాను. ఇలాగ జాయిన్ మీద క్లిక్ చేయాలా, చెక్ మీద. ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి, చెక్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇక్కడ పాయింట్స్, విఎన్ పాయింట్స్ అయితే ఉన్నాయి కదా, అవి కూడా మీకు యాడ్ అవుతాయి. ఈ యాక్టివేట్ స్కాన్ రివార్డ్స్ మీద క్లిక్ చేస్తా తర్వాత. సో దీనికి ముందల పైన అక్కడ విఎన్ టోకెన్స్ ఉంది కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ టాస్క్ చేయక ముందల ఇక్కడ మీరు ఈ స్కాన్ని చేయబాకండి. చేయక ముందల ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ విఎన్, యాక్టివేట్ విఎన్ అంటే మనకు వచ్చిన టోకెన్స్ డబల్ అవుతాయి అనమాట. అందుకని ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయండి. ప్రతిరోజు వచ్చి చెక్ చేయండి. ఇక్కడ 10,000 USDT అని ఇచ్చినా కానీ, సో ఇదైతే వస్తే వస్తుంది, లేదంటే మనకైతే పాయింట్స్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా నేను అన్ని కంప్లీట్ చేసి ఇక్కడ యాక్టివేట్ స్కాన్ రివార్డ్ దాకా చూపిస్తాను. సో ఇదైతే ఫస్ట్ స్కాను ఫుల్ రీఛార్జ్ కదా. ఇక్కడ మీరు వాచ్ చేసిన తర్వాత చెక్ మాత్రం చేయబాకండి. ఫస్ట్ మీరు బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ స్కాన్ మీద క్లిక్ చేయండి. స్కాన్ చేసేస్తే మళ్ళీ ఫుల్ రీఛార్జ్ వస్తుంది అనమాట ఆ టాస్క్లో. కాబట్టి ఇప్పుడు ఒకసారి స్కాన్ చేసి మీకు పాయింట్స్ అయితే పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ అయిపోతుంది, ఇక్కడ పాయింట్స్ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీకు పాయింట్స్ వచ్చినాయి కదా 14, ఈ విధంగా యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వెళ్ళేసేసి టాస్క్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఇది చేసాం కదా, ఇది చెక్ చేయండి. చెక్ చేస్తే ఇప్పుడు ఫుల్ రీఛార్జ్ మళ్ళీ ఇంకోసారి అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చెకింగ్ అని చెప్పి ఇక్కడ చూశారు కదా, ఆల్ క్లయింట్ టాస్క్ కంప్లీట్ అని చెప్పేసి స్టార్ట్ చెకింగ్ అని చెప్పేసి ఇక్కడ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ 100% అయిపోతుంది అనమాట. ఇక్కడ గెట్ రివార్డ్లో మీరు చూస్తే ఇక్కడ మనకి మొత్తం టాస్క్లు అన్నీ కంప్లీట్ అయింది. ఇక్కడ యాక్టివేట్ స్కాన్ రివార్డ్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
సో అయిపోయింది. ఇక్కడ స్టార్ట్ చెకింగ్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు స్కాన్ చేయండి. ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు వచ్చే పాయింట్స్ డబల్ కూడా రావచ్చు అనమాట, 2x. అది ఆ విధంగా కంప్లీట్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి అప్గ్రేడ్ అని ఉంది కదా, నేను ఇప్పుడు స్టేజ్ 42లో ఉన్నా. సో 42లో ఇంకా అప్గ్రేడ్ ఎక్కువ చేయబాకండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ పాయింట్స్ ఈ లెవెల్ గురించి ఏమి అప్డేట్ ఏమి ఇవ్వలేదు. ఎన్ని స్టేజీలు ఉంటే ఎక్కువ ఎయిర్ డ్రాప్ వస్తుంది, ఎన్ని స్టేజీలు ఉంటే ఎక్కువ ఎయిర్ డ్రాప్ వస్తుందా తక్కువ వస్తుందా అనేది అటువంటిది ఏమి లేదు. సో అందుకని ఉన్న అప్గ్రేడ్ వరకు సరిపోతుంది. ఇంక మిగతాది ఇక్కడ మీరు ఈ డైలీ టాస్క్లు ఇప్పుడు నేను చూపించాను కదా, ఫస్ట్ ఇక్కడ గెట్ రివార్డ్లోకి పోండి. అక్కడ ఏ టాస్క్లు అయితే అవైలబుల్ ఈరోజు అయితే ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసాము. కంప్లీట్ చేసి స్కాన్ చేసేసాం కదా, ఇక్కడ మళ్ళీ టైం లెఫ్ట్ 13 days అని చెప్పి ఆ విధంగా ఉంది. సో మనకి వేరే టాస్క్లు వచ్చాయనుకోండి, మళ్ళీ కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మీరు క్లియర్గా ఇక్కడ వ్యాలెట్లో చూడవచ్చు. క్లయింట్ టాస్కులు కంప్లీట్ చేయాలా, లక్కీ స్కాన్ చేయాలా, చేసేసిన తర్వాత విత్డ్రా యువర్ రివార్డ్స్ అని చెప్పి ఇక్కడ ఉన్న మీ పాయింట్స్ అనమాట. ఇవి VN పాయింట్స్. దాన్ని బట్టి మీకు రివార్డ్ అనేది వస్తుంది. సో టోకెన్ లాంచ్ తొందరలోనే ఉంది కాబట్టి మీరైతే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు చేసుకోండి. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ ప్రాసెస్. సో ఈ టోకెన్ లాంచ్ ఎయిర్ డ్రాప్ చెక్ యువర్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసినా మనకు అదే చూపిస్తుంది. టోకెన్లు మనం 3 అయితే కంప్లీట్ చేసాం, ఇది 4th ఉంది. సో మీరు ఇక్కడ ఈమెయిల్ అది ఒకటే ఉంది, ఈమెయిల్ అయితే కంప్లీట్ చేయండి. ఇక్కడ యూ మీద క్లిక్ చేసినా మనకి ఏముండదు. ఇక్కడ 3rd ఉంది, ఇక్కడ 4th చూపిస్తుంది అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్ చేసుకోండి. ఇది ఫస్ట్ అప్డేట్ అనమాట. రెండో అప్డేట్ వచ్చి సెకండ్ అప్డేట్ ఇది అనమాట. 375 గో అని ఆల్రెడీ సీజన్ 1 అందరికీ చాలా తక్కువ పాయింట్లే ఇచ్చారు. కాకపోతే నేను దాంట్లో అర్థం చేసుకుంది ఏంటంటే, సో మీకు ఎక్కువ హెక్స్ స్కాన్ ఎక్కువ చేస్తే వాళ్ళకి అది బెనిఫిట్ అయింది. మీరు ఏం చేస్తారంటే బయట వాకింగ్ చేసేటప్పుడు అటువంటిది ఒకసారి ఈ యాప్ ఓపెన్ చేయండి, అప్పుడు యాక్సెస్ ఎక్కువ ఎర్న్ చేస్తారు. సో దాంట్లో ఏంటంటే టెస్ట్ నెట్ మీద ఉండిందనమాట మనం. సో ఇక్కడ మీరు ఒకవేళ ఇక్కడ రివార్డ్స్లో చెక్ చేస్తే, రివార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 80 lakhs ఒక్కొక్క ఎపోచ్కి 80 lakhs టోకెన్స్ ఇచ్చారు. సో దాన్ని బట్టి మీకు ఎన్ని అవైలబిలిటీ వస్తే దాన్ని క్లిక్ చేస్తే క్లెయిమ్ అనే దాని మీద ఎపోచ్ కంప్లీట్ అవ్వగానే క్లిక్ చేయగానే మనకి టెస్ట్ నెట్ మీద పోయేసి టెస్ట్ నెట్లో క్లెయిమ్ అయితే వచ్చేదన్నమాట. సో అప్పుడు మనకి ఏం కాస్ట్ ఉండేది కదా. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం, ఈ 80 lakhsని వీళ్ళు చాలా తగ్గించారు. 13 lakhs వరకు పెట్టారు అనమాట. చూశారు కదా మీరు, ఇక్కడ 13 lakhs వరకు పెట్టారు. 1 week టైం పెట్టారు. సో వీక్లీ టైము సేమ్ ప్రాసెస్. సో వీక్లీ ఇంతకుముందల వీక్లీ ఉండింది, ఇది కొంచెం పెంచారు అనమాట. 1 week 4 days పెట్టారు. సో 4 days 5 days అనుకోండి. సో 1 week 5 days అంటే 12 daysకి పెంచారు. పెంచింది టోకెన్స్ తక్కువ పెట్టారు కాబట్టి మీరు నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేయండి. బయటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఓపెన్ యాప్ చేసి అలాగే ఓపెన్ పెట్టండి. హెక్సెస్ ఎక్కువ కవర్ అవుతాయి, దాంతో పాయింట్లు కూడా ఎక్కువ వస్తాయి అన్నమాట. కాబట్టి తక్కువ పాయింట్లు కాబట్టి మీరు సీజన్ 1లో వచ్చినంత ఎక్స్పెక్ట్ చేయబాకండి. రెండోది ఇక్కడ మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఒక అప్డేట్ అయితే తక్కువ టోకెన్లు ఇచ్చారు. రెండో అప్డేట్ వచ్చి ఇక్కడ క్లెయిమ్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం టెస్ట్ నెట్ మీద చేసాం కదా, అప్పుడు మనకి టెస్ట్ నెట్ ఫస్ట్ బయట తీసుకున్నాం, దాని ప్రకారం క్లెయిమ్ చేసాం. ఇక్కడ అలా కాదు, మెయిన్ నెట్ మీద సొలానా కంపల్సరీగా ఉండాలి. మీ ఏదైతే ఇంతకుముందు ప్యాంటమ్ వ్యాలెట్ ఇచ్చారా, ఓకెక్స్ వ్యాలెట్ ఇచ్చారా, అది మీ ఇష్టం. ఆ వ్యాలెట్ సొలానా వ్యాలెట్ కనెక్ట్ చేశారు కదా, ఈసారి మెయిన్ నెట్ మీద క్లెయిమ్ చేసేటప్పుడు మెయిన్ నెట్ మీద గ్యాస్ ఫీజు అయితే కంపల్సరీగా పెట్టుకొని క్లెయిమ్ చేసుకోవాలన్నమాట. అది ఒకటి చేంజ్ అయిందనమాట. సో ఇప్పుడైతే సీజన్ 2 నడుస్తుంది. మీరు కంపల్సరీగా న్యూ యూజర్స్ కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ డీనెట్ అయితే చేస్తే పెద్ద పాయింట్లు ఏమి రావు, చేసుకోవచ్చు న్యూ యూజర్స్. దీంట్లో అయితే కంపల్సరీగా న్యూ యూజర్స్ జాయిన్ అవ్వచ్చు. నేను లింక్ ఇస్తాను, లింక్ ప్రకారంగా మీరు జాయిన్ అయిపోండి. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ టెక్నిక్ యూజ్ చేసి ఎక్కువ యాక్సెస్, ఇక్కడ హెక్స్ మీకు కనిపిస్తుంది, ఇక్కడ మీకు మ్యాప్లో చూపిస్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ హెక్స్. ఈ హెక్స్ స్కాన్ అనేది ఎక్కువ జరగాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు కౌంట్ చూసుకుంటూ ఉంటుంది ఎన్ని హెక్సెస్ కవర్ చేసిందని చెప్పేసి. సో క్లెయిమ్ చేసేటప్పుడు చెప్పాను కదా, మెయిన్ నెట్ మీద సొలానా వ్యాలెట్లో మెయిన్ నెట్ మీద గ్యాస్ ఫీజు కొంచెం అవసరం అవుతుంది, క్లెయిమ్ చేసుకోండి. సో సీజన్ 2 ఎప్పుడు ఎండ్ అవుతుందో మనకైతే తెలియదు. ఈ 2 ఎయిర్ డ్రాప్లు అప్డేట్ చెప్పాను కాబట్టి చేసేసుకోండి. కొత్తవి కొన్ని ఎయిర్ డ్రాప్లు వస్తున్నాయి కానీ సరైన ఫండింగ్ ఉండట్లేదు, దానికి వ్యాలెట్లు కూడా సపోర్ట్ చేయట్లేదు, అవి కూడా చెప్తాను. సో ఈ 2 daysలో అది కూడా చెప్పచ్చు.
సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ లింక్ ఉంటుంది. అక్కడే ఈ సంబంధించిన లింక్స్ ఉంటాయి, యాప్స్కి సంబంధించినవి. అక్కడే జాయిన్ అయిపోండి. ఏదైనా డౌట్ వస్తే అక్కడే లీవ్ కామెంట్ సెక్షన్ ఉంటుంది, అక్కడే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.